హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే వీడియో అంత బాగుంటుంది. నేనే చెప్తున్నా కదా, చాలా బాగుంటుంది అనమాట. నచ్చితే మాత్రం లైక్ చేయకుండా అస్సలు వెళ్ళొద్దు. ఇవన్నీ చూస్తుంటే ఏంటి అనుకుంటున్నారు కదా, అదే అండి ఈరోజు ఆస్ట్రేలియాలోని క్యాస్కో షాపింగ్కి అయితే వచ్చేసాను. అండ్ దగ్గరలో వచ్చేసి క్రిస్మస్ అయితే ఉందని తెలుసు కదా, అక్టోబర్ కూడా వచ్చేసింది. ఇంకా డిసెంబర్లో అయితే క్రిస్మస్ ఉంది అని అందరికి తెలుసు కదా. ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేవి చాలా అంటే చాలా బాగా చేసుకుంటారు. అండ్ ఇక్కడ మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అయితే చేసుకుంటారనమాట. క్రిస్మస్ సెలబ్రేషన్స్ ప్రతి ఒక్కరి ఇంటి ముందు అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇక్కడ డెకరేషన్కి సంబంధించినవి అయితే బాగా పెట్టేశారు. అంటే ఆల్మోస్ట్ ఒక 5 months ముందు నుంచే పెడుతూ ఉన్నారనమాట. చూస్తూ ఉన్నారు కదా, మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎందుకు అంటే ఇలాంటి బోల్డ్ అనే విషయాలు లాంగ్ వీడియోస్లోనే కాదు, షార్ట్ వీడియోస్లో కూడా పెడుతూ ఉంటానన్నమాట. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలో మీకైతే తెలుసు కదండి. చూస్తున్నారు కదా, ఇవైతే నాకు భలే నచ్చేసాయి, ఈ డెకరేషన్ అంతా కూడా. అండ్ ఇప్పుడు వచ్చేవి ఇంకా చాలా బాగుంటాయి, మీరైతే మిస్ అవ్వద్దు. చూసారు కదా, ఈ హౌస్ అయితే ఎంత బాగుంది అనేసి, చూడ్డానికి ఏదో రియల్ హౌస్ లాగా ఏదో స్నోలో ఉన్నట్టు అనిపించింది అనమాట. ఈ బొమ్మలన్నీ కూడా నాకు భలే నచ్చేసాయి. మీరేమంటారు? మీరెవరన్నా ఇవన్నీ చూసారా? నేనైతే ఇవన్నీ కూడా ఫస్ట్ టైమే చూస్తున్నా. ఆస్ట్రేలియా వచ్చిన తర్వాత కూడా ఫస్ట్ టైమే అనమాట. ఎందుకు అంటే లాస్ట్ డిసెంబర్లోనే మేము వచ్చాము, నవంబర్లో వచ్చాము. డిసెంబర్ టైంకి మేము బయట పెద్దగా తిరగలేదన్నమాట. ఎందుకు అంటే హౌస్ సర్చింగ్, ఆ తర్వాత వచ్చేసి కార్ కొనాలి అనేసి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా మేము తిరగలేకపోయాము. అదిగా మాకు అప్పటికి ఏమీ తెలియదు కదా, ఫస్ట్ టైం కదా మేము రావడం, అందుకనేసి. కానీ ఈ సంవత్సరానికైతే నేను కొంచెం డెవలప్ అయిపోయానండో, మీకు వీడియోల్లో చూపించాలి అనేసి తెలియని దగ్గరకు కూడా వెళ్ళిపోయి వీడియోలు తీసేస్తూ ఉన్నాను, మీకైతే షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. ఈ రిబ్బన్స్ చూసారు కదా, భలే ఉన్నాయి కదా. ఇది ఒక్కొక్కటి అయితే $14, $15 అయితే పడుతుంది. అంటే ఇంచుమించు 700-800 రూపీస్ అయితే పడుతుంది అనమాట. 1000 రూపీస్ బిలోనే ఉన్నాయి ఇవే ప్రైజెస్. సింగిల్ ఇస్తారండి, ఈ బల్క్ మొత్తం బాక్స్ ఇదంతా కూడా మీకు జస్ట్ డెకరేషన్ కోసమే పెట్టారు అంతే. ఒక్కొక్క బాక్స్ ఇస్తారు అనమాట, ఒక్కొక్క రోల్ ఇస్తారనమాట. క్యాస్కోలోనే ఇవన్నీ నార్మల్గా తక్కువగా ఉంటాయి, అంటే బల్క్లో తీసుకుంటారు కాబట్టి ఇక్కడ వీళ్ళు కొంచెం రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ గ్రీటింగ్ కార్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంతకీ క్రిస్మస్కి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. నాకు తెలిసినంత వరకు నేను ఇండియాలో చూసిందల్లా ఆ క్రిస్మస్ ట్రీ ఉంటుంది చూసారా, అది పెడతారు. తర్వాత వచ్చేసి ఒక స్టార్ అయితే పెడతారనమాట ఇంటి ముందు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, ఎన్ని బొమ్మలు అయితే పెడుతున్నారో క్రిస్మస్ కోసం. శాంటా క్లాస్ కూడా రెడీ అయిపోతా ఉన్నాడు అనమాట. చూస్తున్నారా ఈ బొమ్మలు అయితే, వీటి పేర్లు కూడా నాకైతే తెలియదు అసలు. ఈ బొమ్మల్ని ఏమంటారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో చెప్పడం అసలు మర్చిపోకండి. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇవన్నీ చూపిస్తున్నావు కానీ ఇంత క్రిస్మస్ తాతని చూపివా అంటే, అదిగదిగో క్రిస్మస్ తాత కూడా రెడీ అయిపోయాడు, చేతిలో బోల్డ్ అని గిఫ్ట్లు పట్టుకొని రెడీగా ఉన్నాడు. ఆ తర్వాత వచ్చేసి టవర్ చూడండి, ల్యాంప్ అనొచ్చు, టవర్ అనొచ్చు, ఏమైనా అనవచ్చు. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి ఒకదాన్ని మించి ఒకటి ఉంది. రేట్లు కూడా అలాగే ఉన్నాయండి. ఇది వచ్చేసి 5000-6000. నేను మన ఇండియన్ ప్రైజెస్లో అయితే చెప్తున్నాను అనమాట, డాలర్స్లో చెప్పట్లేదు. ఎందుకు నువ్వు ఆస్ట్రేలియాలోనే ఉన్నావు, డాలర్స్లో చెప్పచ్చు అని అనుకోవచ్చు. కానీ నా వీడియోస్ ఎక్కువ ఇండియాలో ఉన్న వాళ్ళే చూస్తారు, వాళ్ళకి రేట్లు తెలియాలి కాబట్టి నేను ఇండియా కరెన్సీలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి చెప్తున్నాను అనమాట. చాలా కామెంట్స్ వచ్చాయి, అందుకే ఇలా మాట్లాడాను. మీరైతే నన్ను అసలు తప్పుగా అనుకోకండి. ఈ జింకలు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏంటి ఇవన్నీ కూడా క్రిస్మస్కి పెట్టుకుంటారా, ఎక్కడైనా చూసావా అనుకుంటున్నారు కదా, నేను చూడలేదు, పెట్టుకుంటారంట. ఇక్కడే ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను. ఇది చూసారా, కాపలాదారుడు రెడీ అయిపోయాడు, నేను వస్తున్నాను ఇంకా క్రిస్మస్కి, మీరు ఎవరన్నా మా ఇంటికి వచ్చి బొమ్మలు తాకారో అన్నట్టు ఒక కర్ర కూడా పట్టుకున్నాడు అనమాట. ఇంకా క్రిస్మస్ చెట్ల దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఈ క్రిస్మస్ చెట్టు చూసారా ఎంత ఉందో, $700. అంటే ఎంత అనుకుంటున్నారు, ఇంచుమించు 40,000 రూపాయలు అనమాట ఈ చెట్టు. ఈ బాంబులు చూసారా, మనం దివాళీకి చేసుకునే బాంబులు కాదులేండి ఇవి, వీళ్ళు డెకరేషన్కి వాడే బాంబులు, లైట్లు, చమ్కీలు, లైట్లు, ఇంకా వీటిని ఏమంటారు అనేది నాకైతే తెలీదు. నేనేమన్నా తప్పుగా ప్రొనౌన్స్ చేస్తుంటే చాలా సారీ. మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ ఒక లైక్ అయితే వేసేసేయండి అబ్బా. ఇంతకు వీడియో ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి, కష్టపడి తీసా కదా.